ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం బీసీలకు 42%. ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ప్రజాపాలన ప్రభుత్వం కావచ్చు, నిజంగా ఏదైతే మన మినిస్టర్ల గారి మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది 42%. అదేవిధంగా అసెంబ్లీలో కూడా 42% ఇవ్వాలని, రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇదే తీర్మానాన్ని మన గవర్నర్ కూడా ఇవ్వడం జరిగింది. అదే గవర్నర్ దగ్గర ఉన్న తీర్మానాన్ని పార్లమెంటు కూడా పంపించడం జరిగింది. పార్లమెంటు నుంచి మన రాష్ట్రపతి దగ్గర కూడా 42% నిజంగా ఇవ్వాలని చెప్పింది. ఏదైతే కులగణన చేసిండో రేవంత్ రెడ్డి గారు, ఏ కులం ఎంతుందో వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి స్పష్టంగా 42% బీసీలకు ఇవ్వాలని అందరూ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు బీజేపీలు. మా బీజేపీ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి అని చెప్తుడు. ఒక అగ్రవర్ణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండి 42% మొత్తం రాష్ట్రం 4 కోట్ల మంది యునానిమస్గా 42% ఇవ్వాలని పార్లమెంటు పంపిస్తే సిగ్గులేని సన్నాసులు ఈ బీజేపీ కొడుకులు, బీజేపీలు మావోడు బీసీ ప్రధానమంత్రి, మావోడు బీసీ ప్రధానమంత్రి, మావోడు బీసీ ప్రధానమంత్రి అని ఈరోజు చెప్పుకున్నటువంటి సన్నాసుని కూడా చెప్తున్నా. బీసీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయమవుతున్నటువంటి 42% రిజర్వేషన్ కావాలని బీసీల గురించి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నటువంటి తీర్మానాన్ని నువ్వు నిజంగా మోతబార్ అయితే పార్లమెంట్లో చేయి, అమెండ్మెంట్ చేయి, 9th షెడ్యూల్లో ఫిక్స్ చేసి 42% చేయి. ఏదైతే తమిళనాడులో ఆనాడు పివి నరసింహరావు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా 9th షెడ్యూల్ పెట్టి 69% ఆ రోజు తమిళనాడులో ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అంటే. సిగ్గు శరం లేకుండా బీజేపీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు. మీరు సెంట్రల్లో 9th షెడ్యూల్ పెట్టేది నిజంగా పార్లమెంట్లో మీరు పెడతారా, మేం పెట్టాలనా? అసెంబ్లీలో అన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద పెట్టి మీకు పంపిస్తే మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారు బీజేపీలు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీజేపీలని, టీఆర్ఎస్ కొడుకులను ఖచ్చితంగా పాతర పెడతాం. 42% అమెండ్మెంట్ ఖచ్చితంగా ఆర్టికల్ 9లో కానీ 9th షెడ్యూల్లో కానీ మీరు పెట్టిందాకా బీజేపీలను బట్టలు కూడా తీస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మా జిన్నారం మండలంలో కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ధర్నా ఏర్పాటు చేసి అన్ని షాపులు కూడా బంద్ చేసి దిగ్విజయంగా ఈరోజు జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అగ్రవర్ణం మొత్తం బీసీలకు సపోర్ట్ ఉంటుంది. 42% యావత్ రాష్ట్రం మొత్తం మీ ఎంబడి ఉన్నది. ఎవడో సన్నాసులు మాట్లాడినట్టు మనం వినవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా బీజేపీకి ప్రజాక్షేత్రంలో దాన్ని పాత్ర పెడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కిసాన్.